హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ కొబ్బరి పాలతో జున్ను. ఈ జున్ను అనేది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా ఉంటుంది జున్ను. పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇందులో నుండి కొంచెం జాలి ద్వారా మనం రెడీ చేసుకున్న కొబ్బరి పేస్ట్ నుంచి పాలు అనేవి సపరేట్ చేసుకోవాలి. మనం వాటర్ వేసుకొని ఈ పచ్చి కొబ్బరి నుంచి పాలు అనేది ఇలా తీసుకోవాలి. మిగిలిన పేస్ట్ నుంచి కూడా పాలు అనేది ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా సపరేట్ చేసినాక కొబ్బరి పౌడర్ అనేది మిగులుతుంది కదా, ఈ పౌడర్ మనం కర్రీస్లోకైనా యూస్ చేసుకోవచ్చు. మనకి ఇలా చిక్కగా పాలన్నీ రెడీ అవుతాయి కొబ్బరి పాలు. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని 2 కప్పుల కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/4 కప్పు చక్కెర యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 2.5 కప్పుల వరకు కొబ్బరి పాలు వచ్చాయి. ఆ 1/4 కప్పులో నేను ఈ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఈ పాలలోకి యాడ్ చేసుకున్నాను. వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అనేది బాగుంటుందని నేను కొబ్బరి పాలలో యాడ్ చేశాను. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు. మనకి ఇలా మంచిగా చిక్కబడుతూ ఉంటుంది కలుపుతూ ఉంటే ఈ కొబ్బరి జున్ను అనేది. ఈ కొబ్బరి జున్ను ఎక్కువ టైమ్స్ కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. జున్ను అనేది ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఈ కొబ్బరి పాలను మనం కలుపుతూ ఉండాలి. మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. నార్మల్గా మనం కొబ్బరిని తినం కదా, ఇలా స్వీట్ చేసుకొని తింటే ఈజీగా తినేస్తాం, పిల్లలైనా మనమైనా. కొబ్బరిలో మంచి పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మంచి యూజెస్ ఉంటాయి కొబ్బరి వల్ల మనకి. అందుకని ఇలా స్వీట్ ట్రై చేసి మీరు కూడా తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మనకి కన్సిస్టెన్సీ వచ్చాక వేరే బౌల్లోకి ఈ కొబ్బరి జున్నుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక ప్యాన్కి కేక్ ప్యాన్ తీసుకున్నాను నేను ఇక్కడ. కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 2 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే మనకు కొబ్బరి జున్ను అనేది రెడీ అవుతుంది. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, డెలీషియస్గా ఉంటుంది కొబ్బరి జున్ను అనేది. కంపల్సరీగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే జెల్లీ చాక్లెట్స్ తింటారు కదా, సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా. కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి జున్ను చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.